క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును ప్రభువును అయిన యేసు ప్రభు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన వారులారా, మనము దేవుని సువార్తను ధ్యానించడం ద్వారా దేవుని కృపకు పాత్రమవ్వాలని, ఈ లోకరీతి జీవన విధానం నుంచి విడుదల పొందాలని, అలాగే అనేక రూపాలలో వచ్చే సాతాను శోధనలను జయించటానికి పరిశుద్ధాత్ముని కృప, ఆయన యొక్క సాన్నిధ్యము మనకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములోని అనేక వాక్యాలను మనము విడతల వారీగా ధ్యానించుకుంటూ దేవుని సన్నిధికి చేరే ప్రయత్నము చేస్తూ ఉన్నాం. అలాగే మనకి పాత నిబంధన గ్రంథం అంతా ఏముంటుందంటే, దేవుని చేత రక్షింపబడినటువంటి వారు ఎలా ఉన్నారు, తొలుత విశ్వాసంలోనికి రాబడిన వారు లేదా రక్షింపబడిన వారు ఆ విశ్వాసాన్ని, ఆ యొక్క రక్షణను చివరి వరకు కొనసాగించారా, లేకపోతే మధ్యలో జారిపోయారా, లేకపోతే చివరిలో పడిపోయారా అనేటటువంటి కొన్ని మనకి ఉదాహరణలుగా కొంతమంది జీవిత చరిత్రలు మనకు కనపడుతుంది. ఏదేమైనప్పటికీ వారు ఏదో ఒక రూపేణ దేవుని కృపకు పాత్రలయ్యారు. కారణం ఏంటంటే, మధ్యలో పడిపోయిన వాడు తర్వాత తన తప్పు తెలుసుకొని దేవుని కృపకు పాత్రలయ్యాడు. చివరి దశలో దేవుని కృపకు పాత్రలైనటువంటి వాళ్ళు మనము చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఎందుకు నేను ఇప్పుడు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇశ్రాయేలు జనాంగం, ఈ ఇశ్రాయేలు జనాంగం మీదే నేటి ప్రపంచం అంతా ఆధారపడి ఉంది. మనం తరచుగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే గత ఒక 3-4 సంవత్సరాలు, ఆ 2023లో హమాస్తో యుద్ధం మొదలైనాక బాగా ఇజ్రాయెల్ దేశం పాపులర్ అయింది. కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథానికి ఇజ్రాయేలీ దేశానికి ఉన్నటువంటి లింక్ అలాంటిది. ఎందుకనంటే, ప్రపంచ గమనాన్ని నిర్దేశించేది ఇజ్రాయేలీ దేశంగా మారిపోయింది. ఆ ప్రదేశం ఇంత, ఆ జనం ఇంత అయినప్పటికీ కూడా వారి యొక్క జీవనం మీద, వారి యొక్క దేశ పరిస్థితి మీద ప్రపంచ జీవనమే ఆధారపడి ఉంది. అందువల్లే దైవ సేవకులేమి, విశ్లేషకులేమి, రాజకీయ నిపుణులేమి, అనేక రంగాలకు చెందినటువంటి వారు కాన్సన్ట్రేషన్ ఇవాళ చాలా ఎక్కువగా ఇజ్రాయేలీ దేశంపైనే ఉంది. ఎందుకని? దానికి ప్రభు రాకడికి, పరిశుద్ధ గ్రంథానికి ఎంతో బాగా గట్టైనటువంటి అనుబంధం ఉంది. కాబట్టి ఇవాళ మనము ఈ విషయాలు చర్చించుకోవడం కారణం ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగము ఎంతగా రక్షింపబడినారో అంతకంటే భయంకరంగా పడిపోయారు. ఇర్మియా విలాప ప్రవక్త అని పేరు ఎంతగా రోధించాడు, దానియేలు గారు ఎంతగా రోధించారు. ఎంతమంది ప్రవక్తలు నా జనాంగానికి, మా యొక్క యూదులకి, మా యొక్క ఇశ్రాయేలీ జనాంగానికి ఎందుకు ఇలాంటి సమస్యలు, ఎందుకు ఈ సోదరులు, ఎందుకు భయంకరమైనటువంటి బానిసత్వము అని ఎంతగా బాధపడ్డారు. ఆ ఐగుప్తులో బానిసత్వం అయిపోయిందంటే ఆ తర్వాత నెబుకద్నెజరు కాలంలో బానిసత్వం, అలాగే 1వ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి ద్వారా ఆ తర్వాత ఎటుపోయారో తెలియకుండా ప్రపంచవ్యాప్తంగా చంద్రవందనగా చేరిపోయినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము, వాళ్ళ యొక్క పుట్టుక, వారి యొక్క పెరుగుదల, వారి యొక్క జీవన స్థితిగతులు అన్నీ కూడా ఇవాళ మనకి కేంద్ర బిందువుగా మారాయి. కాబట్టి ఇవాళ మళ్ళీ మనము ఇర్మియా గారు రాసినటువంటి ఇర్మియా గ్రంథంలో నుంచి మనము 11వ అధ్యాయంలో నుంచి 7-8 వచనాలని చదువుకున్నాం. దీని ద్వారా ఎందుకు చదువుకున్నామంటే, ఎంతగా దేవుడు ప్రేమించి వారికి ఆధిక్యతలిచ్చి వారిని కాపాడి రక్షించాడో, వారు అంతగా ఆ యొక్క ప్రేమని, ఆ యొక్క రక్షణని చులకన చేసి దారి తప్పిపోతున్నారు. ఎలా దారి తప్పారు, దానికి ప్రభు స్పందన ఏంటి, ఇవన్నీ మనము ఇప్పుడు ఈ యొక్క ఇర్మియా 11వ అధ్యాయము 7-8 వచనాలు ధ్యానించడం ద్వారా తెలుసుకున్నాం. ఏమంటున్నాడంటే, ఇక్కడ
ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చేది తిని నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుచూ వచ్చి తిని. ఇది ప్రభు అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తూ వారికి చెప్తున్నటువంటి మాటలు ఏమిటంట, ఏమని చెప్తున్నారు చూడండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని నా మాట వినుడి అని పెందల కడ లేచి చెప్పుతూ వచ్చి తిని. పెందల కడ అంటే వాళ్ళు మేల్కొలక ముందే వారి మనసులో వారి యొక్క వాక్యం ద్వారా, దేవుడు ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళందరికీ దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ వాళ్ళకి అందించడం జరిగింది. అయితే వారు వాటిని ఎలా నిర్లక్ష్యం చేశారో మనం చూద్దాం. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయేరి. ఇది వాళ్ళే కాదు, మనమే కూడా రష్యాలోకి నడిపించబడ్డాము, వచ్చాము, అంతా బాగానే ఉంది. కానీ అనుకోకుండా చక్కన జారిపోతున్నాం, అనుకోకుండా మళ్ళీ మార్గం తప్పుతున్నాం. మార్గం తప్పి ఏమనుకుంటున్నావు, ఇంకేం పోతావులే, ఇంకా పోయినా మనల్ని ప్రభువు ఎలా క్షమిస్తాడు, ఏ రీతిగా మనకి మళ్ళీ క్షమాపణ దొరుకుతుంది. మన జీవితం వింటే మనము దేవుని కృపకు యోగ్యులుగా బ్రతకలేము, మన బలహీనతలు మనల్ని ఆ వైపు పోనీయవు అనేటటువంటి ఒక రకమైన నిరాశకు నైరాశ్యానికి లోనై మనం ఏం చేస్తున్నామంటే పడిపోయి ఇంకా పడిపోవటానికి ఇష్టపడుతున్నాము. కానీ ఆ పడిపోయిన స్థితి నుంచి లేచి ప్రభువా పడిపోయాను నన్ను కాపాడు అని చెప్పేసి దావీదులాగా మనము ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాం. ఆ విశ్వాసాన్ని మనం సంపాదించుకోలేకపోతున్నాం. ఇక్కడ ఇశ్రాయేలు జనాంగం కూడా చూడండి, వాళ్ళు నిజంగా స్వకీయ జనం కదా, దేవుడు ఏర్పాట్లు చేసుకున్న జనం కదా. అయినప్పటికీ చూడండి ఎలా పడిపోతున్నారు, ఎన్నిసార్లు పడిపోతున్నారు. అందుకనే మూర్ఖతరమైన జనమా అని చెప్పేసి ప్రభువు వారిని అంత కఠినంగా మూర్ఖత్వం, జ్ఞానం లేని స్థితికి వెళ్ళిపోయారు. అందుకని అంటున్నాడు, అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయేది. ఏం వినకపోయారు, ఏం వినలేదు. మనము ద్వితీయ ఉపదేశ ఖండానికి వెళ్తే 5వ అధ్యాయంలో మనకి ఆయన ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు వారికి ఏం చెప్పాడు, వాళ్ళు ఏం వినకుండా మూర్ఖత్వంతో ఇష్టానుసారంగా లోకరీతిగా బ్రతుకుతున్నారు. మనము ద్వితీయోపదేశ ఖండము 5వ అధ్యాయానికి వెళ్ళి మనం ఇక్కడ చూస్తే ఇదిగో చూడండి 7వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. దీంట్లో ఏం దోషం ఉంది, ఏం కష్టం ఉంది? ఇశ్రాయేలు ప్రజలారా, లేదు ఇవాళ మనము నామకార్థపు క్రైస్తవులుగా బ్రతుకుతూ ఇటు విగ్రహాలని ఇటు దేవుణ్ణి పూజిస్తున్నామనే పేరుతో దేవుణ్ణి అవమానపరుస్తున్నాము. మనల్ని కూడా ఇదే ప్రశ్న. ఏమంటున్నాడు ఇక్కడ, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అదే కదా ఎవరమైనా కోరుకునేది, అదే కదా. పెళ్లి విషయంలో కానీ ఇంకొక దాని విషయంలో, బిడ్డల విషయంలో కూడా మనం ఏం కోరుకుంటాం, వాడు నా బిడ్డ అయి ఉండాలి, ఆమె నా భార్య అయి ఉండాలి. అంతేగాని వేరే రీతిగా ఉంటే ఆమెను మనం భార్యగా చెప్పుకోలేము కదా, వేరే రీతిగా బిడ్డ జన్మిస్తే నా బిడ్డ మనం చెప్పుకోలేము కదా. ఎందుకని ఆ యొక్క ప్యూరిటీ, ఆ యొక్క పవిత్రత, ఆ యొక్క పరిశుద్ధత, ఆ యొక్క ఏకమైనటువంటి మనసు ఉండాలనే కదా మనం కోరుకునేది. ఇవాళ మనము అనేక కుటుంబాల్లో చూస్తున్నటువంటి పరిస్థితులకి కారణం ఏంటంటే దేవుణ్ణి ఒక్కటిగా ఉంచుకోలేకపోతున్నాము, మన కుటుంబ విలువల్ని కూడా ఒక్కటిగానే ఉంచుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాము. కాబట్టి ఈ సమస్యలు. అందుకని ఇక్కడ ఈ మాట చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఎందుకని ఉండకూడదు? ఐయామ్ ద సేవియర్, నేనే నిన్ను రక్షించాను, నేనే నిన్ను నిర్మించాను, నేనే నిన్ను బానిస సంఖ్యల నుంచి తప్పించాను. మీ పితరుల ప్రార్థన విని వాళ్ళ యొక్క కన్నీటి రోదన విని నేను మిమ్ములని కాపాడుకున్నాను కదా, దేవుని కదా. నేను ఎవరికి దర్శనం ఇవ్వను కదా, మీరు నా సొంత బిడ్డలనే కదా. అనేక మంది ప్రవక్తలు మీ దగ్గరికి పంపించి మీ పాప జీవితాన్ని సరిచూసుకోమని నేను హెచ్చరికలు పంపించాను. మోషే ద్వారా నేను ఈ ధర్మశాస్త్రాన్ని మీకు ఎందుకు ఇచ్చాను, మీరు తొట్టిల్లి దారిపడకూడదనే కదా, లోకరీతిగా బ్రతకూడదనే కదా, నాశనం వైపు వెళ్ళకూడదనే కదా. కానీ మీరు చేస్తుంది ఏంటి, ఇష్టానుసారంగా. ఏమంటున్నాడు, మూర్ఖత చొప్పున దుష్ట హృదయముతో నడుచుచూ వినకపోయి, నా మాటలు వినట్లేదు,
తండ్రినైనా దేవుడినైనా రక్షకుడినైనా నా మాట వినట్లేదు. ఏమిటి నా మాటలు? నేనేం చెప్పాను? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నాను. పైనున్న ఆకాశం అందే కానీ, క్రిందనున్న భూమి అందే కానీ, భూమి క్రిందనున్న నీళ్ళ అందే కానీ ఉండు ఈ దేని పోలికైనా విగ్రహమును చేసుకొనకూడదు. ఏ రూపములో ఎక్కడ కూడా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అది దేవుని మొదటి ఆజ్ఞ. ఆ తర్వాత ఏమిటి ఆజ్ఞ? ఏం చెప్తున్నాడు? 5వ అధ్యాయము మనకి 16వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దీంట్లో దోషం ఏముందండి? నేనే నీ తండ్రిని, నేను తప్ప వేరొక దేవుడు లేడన్నాడు. ఇక్కడేమో నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు. దీంట్లో ఏం తప్పు ఉంది? కానీ ఇది మనం నెరవేర్చాము. దేవుడు ఒక్కడని, ఆయనని నన్ను విశ్వసించి మనము ఆయన మార్గంలో నడవు. తర్వాత ఏమంటున్నాడండి? నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు. మనిషి ప్రాణం తీయటానికి నువ్వెవడివి? ఒక మనిషిని చంపటానికి, వాడి జీవాన్ని హరించి వేయటానికి నువ్వెవరు అడిగేటవు? అది మంచి మాటే కదా. మరి ఎందుకు మనకి ఎక్కట్లేదు? ఎందుకు మనం వీటిని పాటించలేకపోతున్నాం? క్షణికమైన ఉద్రేకంతో, ఆవేశంతో చేయకూడని పనులు ఎందుకు చేస్తున్నాం? కాబట్టి నీ తల్లిని తండ్రిని సన్మానింపము, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు. ఆ రోజుల్లో మనుషుల్ని నాశనం చేసింది ఇదిగో ఈ వ్యభిచారం. ఈ రోజుల్లో మనుషుల్ని పతనం చేస్తుంది పూర్తిగా ఈ వ్యభిచారం. 150% మంది ప్రజలు ఈ వ్యభిచారపు కోపంలో చిక్కుకొని ఈ సెల్ ఫోన్ల ద్వారా, ఈ ఫోర్నోగ్రాఫ్ ద్వారా చూసేటటువంటి ఆ యొక్క అశ్లీలమైనటువంటి వాటిని బట్టి ఆ చిన్న చిన్న పిల్లలకు కూడా హార్మోన్స్ ఎఫెక్ట్తో చేయకూడని పనులు చిన్న వయసులోని తప్పు మార్గాలు బట్టి భ్రష్టులైపోయి వ్యభిచారం, వర్జిన్ అనే మాటకి అర్థం లేకుండా పోయింది. ఆ తర్వాత నేను పవిత్రుడిని, నేను పవిత్రురాలు అని చెప్పి వివాహానికి నిలబడేటటువంటి యువతీ యువకులు ఇవాళ కరువైపోయారు. భ్రష్టత్వం వచ్చేసింది. సాతానుడు మనిషిలో ఉన్నటువంటి ఆత్మను చంపేశాడు, పవిత్రతను చంపేశాడు, పరిశుద్ధతను చంపేశాడు. ఆ రోజుల్లో వాళ్ళు నాశనం అవడానికి ఇదే కారణం. ఇవాళ మనం క్రైస్తవుల్లో కానీ, అన్నిల్లో కానీ అనేకులు ప్రతి చోట రోజుకు ఒక 10 హత్యలు జరిగితే హత్యల్లో 5-6 హత్యలు అక్రమ సంబంధము, వ్యభిచార కారణాలతోనే చనిపోతున్నారు. మిగతా 3-4 ఒక 2 ధనం కోసం, ఒక 2 మూర్ఖంతో తాగి చంపుతారు. ప్రియమైన వారులారా గమనించండి, ఈ శాపము, ఈ బలహీనతలు ఆ రోజు వాళ్ళని నాశనం చేసినవి, ఇవాళ మనల్ని కూడా నాశనం చేసినవి. ఎలా చేసినవి? దేవుని ఆజ్ఞలను కట్టడంలో మనము పట్టించుకోవట్లేదు. కాబట్టి వ్యభిచరింపకూడదు, అలాగే దొంగలించకూడదు. ఇవాళ దొంగతనాలు, ఒకప్పుడైతే ఆ ఇంట్లో పోయి వస్తువులు ఇవి తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు అలా కాదు. ఈ సైబర్ క్రైములని, అవని ఇవని టెక్నాలజీ పెరిగిపోయి మనుషుల్ని ఏ రకంగా దోచుకోవాలో ఆ రకంగా అనేక రూపాలలో దోచుకుంటూ దాన్ని హైటెక్ దొంగతనాల పేరుతో మనుషుల్ని దోచుకుంటున్నారు. ఇది ఆ రోజు ఉంది. అందుకనే చెప్తున్నాడు, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం పెట్టకూడదు, అలాగే నీ పొరుగు వారి భార్యను నీవు ఆశించకూడదు. ఇదే కదండి, ఇదే కదా దేవుడు ఆ రోజు మోషే ద్వారా రాయించినటువంటి ధర్మశాస్త్రం. దీనిలో ఏమి దోషం ఉంది? దీనిలో ఏమి కష్టం ఉంది? నీ భార్యను నువ్వు ప్రేమించు, నీ దేవుణ్ణి నువ్వు ఆరాధించు, నరహత్య చేయవాకు, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దొంగలించవాకు, నీ పొరుగు వాడిని ప్రేమించు, వాడి దగ్గర నుంచి పూచిక పుల్లగొడను ఆశించవాకు, నిజాయితీగా సంతోషంగా నీకు కలిగిన దానితో జీవించు. ఇదే కదా దేవుడు చెప్పింది. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? మూర్ఖత్వము, పడిపోయినటువంటి జీవన స్థితి. అదే అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఐగుప్తులో నుండి మీ పితరులు రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుతూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుతూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవి ఎగ్గిన వారు కాకపోయినా. మాటలే వినట్లేదు. అదే అంటారు, మంచి మాట చెవికెక్కదు. అంతా అయిపోయినాక వాడు చెప్పిన మాట వింటే
బాగుండేది. నేను అంతా అయిపోయినాక ఏం ప్రయోజనం? రేపు నువ్వు మరణించినాక నీ ఆత్మ అయ్యో ప్రభువా, నేను నువ్వు చెప్పిన మాటల్ని, నీ పరిశుద్ధ గ్రంథంలో మాటల్ని నేను పట్టించుకోక, లెక్క చేయక నా జీవితాన్ని నేను నిర్లక్ష్యంతో నాశనం చేసుకున్నానని నీ ఆత్మ ఆకాశంలో తిరుగుతూ ఆ దుష్టాత్మలతో కలిసి ఏడిస్తే ఏ ప్రయోజనం? బ్రతికి ఉండగానే జీవించిన కాలంలోనే నువ్వేమో సిద్ధపడకపోతేవి, నిర్లక్ష్యం చేసేవి, దేవుని వాక్యాన్ని, దేవుని హెచ్చరికలు పట్టించుకోకపోతేవి, ఆ సమయం అయిపోయినాక అదే అంటున్నాడు, విననొల్లకపోయి నువ్వు పెద్దల కాడ లేచి చెప్పాను, అయినా చెవి యొగ్గిన వారు కాకిపోయిరి, వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు. ఒక్క మాట అంటే ఒక్క నిబంధన, ఒక్క ఆజ్ఞను కూడా వాళ్ళు సక్రమంగా నెరవేర్చలేకపోయారు. వాళ్ళ మేలు కోసము, వాళ్ళ సమాజం కోసము నేను మోషే ద్వారా చెప్పినటువంటి ఒక్క నిబంధనను కూడా వాళ్ళు పాటించలేదు. ఎందుకని? మూర్ఖత్వము, చెవి యొక్కలేదు, భయం లేదు. చెవి యొక్కకపోవటం అంటే అర్థం ఏంటి? భయం లేకపోవటం. నేను ఈ తప్పు చేస్తే నా తండ్రి నన్ను శిక్షిస్తాడు, నా దేవుడు నన్ను శిక్షిస్తాడనేటటువంటి భయం లేదు. ఆ భయం లేనటువంటి, ఎందుకు భయం లేదు? ఎవరో ఒకళ్ళు నా ప్రవక్తలు వస్తారు, నా తరపున ప్రార్థన చేస్తారు, వాళ్ళ ప్రార్థన కాదనలేడు, కాదనకపోతే నాకు రక్షణ వస్తుందని ఒక మూర్ఖత్వంతో కూడినటువంటి ఆ సాతాను ప్రేరేపితమైనటువంటి ఒక అంధకారపు ఆలోచనతో మనుషులు తమ జీవితాలను తానే పతనం చేసుకున్నారు, ఈ యొక్క ఇశ్రాయేలీయులు. కాబట్టి ఈ నిబంధన మాటలన్నిటినీ వారు అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఆ నిబంధనలోనే నేను ఆజ్ఞలు ఇచ్చాను. అలాగే ఆజ్ఞలు పాటించకపోతే ఎలాంటి కీడును తెస్తానో కూడా నేను చెప్పాను. సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ పేజ్. నేను ఇప్పుడు ఆ 2వ పేజీలోకి వెళ్తున్నాను. ఆజ్ఞలు అతిక్రమిస్తే మీకు ఏం జరుగుతుందో 2వ పేజీలో చెప్పే కదా, ఆ 2వ పేజీకి వెళ్తున్నాను. అంటే మిమ్మల్ని శిక్షించబోతున్నాను అని ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఇర్మియా ప్రవక్త గారి ద్వారా హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన వారారా, ఇవాళ మనల్ని కూడా ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా, పరిశుద్ధ గ్రంథములోని అనేకమైనటువంటి వాక్యాల ద్వారా దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. అసలు గమనించటం లేదు. గమనించే సమయము సాధారణ మనకి ఇవ్వట్లేదు. 24 గంటలు సెల్ ఫోను, అనేకమైనటువంటి వ్యాపకాలు, భార్య భర్తలు మాట్లాడుకునే సమయమే లేదు, తల్లిదండ్రులు బిడ్డలతో మాట్లాడే సమయమే లేదు. ఎందుకని? సమయం 24 గంటలు కూడా మనకు చాలట్లేదు. 24 గంటల సమయం కూడా చాలనంత స్థితికి సాతానుడు తీసుకెళ్ళాడు. ఒక ప్రార్థన లేదు, ఒక ప్రేమ లేదు, ఒక వాక్య పఠనం లేదు, ఒక పద్ధతి అయినటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితం లేదు. ఏ రూముల్లో ఆ రూముల్లో మనుషులు బొమ్మల్లాగా అతుక్కుపోయి ఆ సెల్ ఫోను వ్యామోహంలో సాతానుడు అంత భయంకరంగా మనల్ని పతనం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు? కనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించబోతున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్. నేను వెళ్తున్నాను వాళ్ళని శిక్షించడానికి. ఇప్పుడు నేను 2వ పేజీలోకి వెళ్తున్నాను అంటున్నాడు. ఎందుకని ఈ మాట అనాల్సి వచ్చింది? ప్రభు, నీవు ఆయన ఆజ్ఞలను పాటించలేదు, ఆయన యొక్క నిబంధనలను నువ్వు అతిక్రమించావు. ఏమైతే చేయకూడదు, నువ్వు నాశనం అయిపోతున్నావు కదా. వ్యభిచారం నాశనం అయిపోతున్నావు, దొంగతనం నాశనం అయిపోతున్నావు, నీ జన్మనిచ్చిన తల్లిదండ్రులని పట్టించుకోకపోవటం ద్వారా నాశనం అయిపోతున్నావు, నీ దేవుడైనటువంటి తండ్రిని గౌరవించి ఆయనను పూజించకపోవటం ద్వారా నాశనం అయిపోతున్నావు, పొరుగువాడి సొమ్మును ఆశించడం ద్వారా నాశనం అయిపోతున్నావు, పొరుగువాడి భార్యను చూసి వ్యామోహించడం ద్వారా, మోహించడం ద్వారా నాశనం అయిపోతున్నావు. ఈ నాశనాన్ని నీకు రాకుండా ఉండాలనే కదా దేవుడు ఈ ఆజ్ఞలు పెట్టింది. వాటిని నిర్లక్ష్యం చేసావు కనుక ఇప్పుడు దేవుడే స్వయంగా నిన్ను నన్ను శిక్షించడానికి. ఎవరైతే ఈ రకమైన స్థితిలో ఉన్నామో, ఎవరైతే తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశావో, ఎవరైతే దేవుడిని మనం గుర్తించక ఆయనని మార్గంలో నడవకుండా ఉన్నాము, దొంగతనాలు చేస్తూ, దోపిడీలు చేస్తూ, హత్యలు చేస్తూ, మానభంగాలు చేస్తూ, వ్యభిచారం చేస్తూ, ఆ రకంగా హత్యలు చేస్తూ, పొరుగువాడి సొమ్మును దోచుకుంటూ, పేదవాళ్ళని, దిక్కులేని వాళ్ళని, అనాథల్ని మనం ఎవరైతే నాశనం చేయాలని వాళ్ళ యొక్క కష్టం మీద, రక్తం మీద మనము మందిరాలు నిర్మించుకోవాలని ఆశపడతాము. మనందరికీ కూడా ఇదే శిక్ష దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి
జాగ్రత్త పడండి. ప్రియమైన వారలారా, జాగ్రత్త పడండి. ప్రభువు రాకడ చాలా దగ్గరలో ఉంది. ఇష్టానుసారంగా జీవిస్తే రేపు రాబోయేటటువంటి ఆ తీర్పు దినములో నీవు ఆయన సముఖంలో నిలబడలేవు. వింటున్నారు కదా, సూర్యులోని అగ్నిగోళం మండిందంట. నిన్నగాక మొన్న నెల్లూరు దగ్గర ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమి సంబంధం లేదు. కంబగా ప్రయాణము, తెల్లారితే బెంగళూరు వెళ్తాము, మా బంధువులు మా ఇంటికి వెళ్తామని ఎంతో సంతోషంగా అందరూ నిద్రపోతూ ఉన్నారు. ఏదో తెలియని పెను ప్రమాదం సంభవించి 19 మంది ప్రాణాలు పోయింది. వాళ్ళు ఏం చేశారు? అయితే వాళ్ళందరూ చనిపోయిన వాళ్ళందరూ ఏ కులము ఏ మతం అనేది కాదు, రక్షణ పొందారా లేదా? ఆ కుటుంబాలు ఎంత విషాదంలోకి వెళ్ళిపోయింది. దీనంతటికి కారణం ఏంటి? ఇలాంటి భయంకరమైన మరణాలు మనకి రాకముందే మనం, ఎందుకంటే ఎప్పుడు ఏ రకంగా చచ్చిపోతామో తెలియదు. ఆ చనిపోయిన వాళ్ళలో 20 సంవత్సరాలు 25 సంవత్సరాల లోపల వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మరణం ఏ సమయంలో మనల్ని అటాక్ చేస్తుందో, మన జీవితం ఎలా ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాలం ఉన్నటువంటి ఈ సమయంలోని దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపాకాలంలోని మన జీవితాలను మనం సరి చేసుకోవలసి ఉంది. నేను ప్రతి వాక్య పరిచర్యలో నేను చెప్పే మాట ఒకటి, మనల్ని మనం సిద్ధపరచుకుందాం, మనల్ని మనం సరి చేసుకుందాం. దీనికోసం మనం కష్టపడాల్సింది ఏమీ లేదు. నీ శరీర బలహీనత నుంచి బయటికి రా, నీ ఆత్మీయ బలహీనత నుంచి బయటికి రా, వస్తే చాలు. దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే మనకి యెషయా గ్రంథములో చెప్తాడు. ఇదిగో చూడండి, యెషయా గ్రంథములో 48వ అధ్యాయము 9వ వచనములు ఏమంటున్నాడంటే, నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము ఆనుకొనుచున్నాను. నువ్వు చేసే పనికి మాలిన పనులన్నిటికీ నాకు నీ మీద విపరీతమైన కోపం వస్తుంది. నిన్ను నిర్మూలనం అంటే నాశనం చేయాలన్నంత కోపము నాకు వస్తుంది. కానీ నేను అది చేయకుండా ఎందుకు ఆగుతున్నానంటే నా పేరే నాకు అడ్డమైంది. దేవుణ్ణనే పేరే, నేను ఇశ్రాయేలు జనాంగానికి దేవుణ్ణనే పేరే నాకు అడ్డమైపోయింది. ఎందుకు అడ్డమైపోయింది? నేను మీ పితరులకి ఇచ్చినటువంటి మాటను బట్టి నేను మిమ్మల్ని నిర్మూలన చేయలేకపోతున్నాను. అదే నేను నిన్ను నిర్మూలన చేయకుండానట్లు నా నామమును బట్టి, నా పేరే నాకు దేవుడును, ప్రేమ కలిగిన వాడిని, రక్షకుడును అనే ఆ పేరే నన్ను అడ్డుకొని నీవు చేస్తున్నటువంటి అతిక్రమములను చూసి కూడా నేను సహించవలసి వస్తుంది. నిన్ను నాశనం చేయకుండా ఉండాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పేసి ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు హెచ్చరికలు గమనిద్దాము, మన జీవితాలను జరిదిద్దుకుందాం. ఇదిగో ఇశ్రాయేలు జనాంగము వాళ్ళకిచ్చినటువంటి అన్ని విధాలైనటువంటి ఆజ్ఞలను, విధానాలను అన్నిటిని అతిక్రమించి భ్రష్టత్వానికి లోనై వాళ్ళు శాపగ్రస్తులయ్యారు. అలా మనం కాకుండా ఉండాలంటే రక్షకుడైన ప్రభు పాదాలు చెంతకు చేరుతాము. ఇదిగో లోక పాపము పరిహరించుడే దేవుడు గొర్రెపిల్ల నీ కోసము నా కోసము తన రక్తాన్ని కలువరి శిలువపై చిందించి తన రక్త ప్రోక్షణ ద్వారా నిన్ను నన్ను ధరపెట్టుకుని కాపాడిన మన ప్రభు అయిన యేసు ఇదిగో నీ కోసము నా కోసము చేతులు చాపి నా ప్రియమైన బిడ్డలారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. ఆ విశ్రాంతిని పొందుతావు. శాశ్వతమైనటువంటి ఆ ప్రేమ రాజ్యమును నీవు నేను అందరము దేవుని కృపకు పాత్రలమైనటువంటి బిడ్డలుగా జీవిద్దాము. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. మహాకృప కలిగిన నా తండ్రి, దైవగల యేసయ్య, ఇదిగో నాయన ఇశ్రాయేలు జనాంగం ఈ ప్రేమను ఏ రీతిగా నాయన నిర్లక్ష్యం చేసి శాపానికి గురయ్యారు, ఏ రీతిగా మీ ప్రేమను మీ కృపను నిర్లక్ష్యం చేసి నాయన భ్రష్టులైపోయి నాయన వారికి ఆధారం లేని పరిస్థితుల్లో లోక సంచారులుగా మారారు నాయన, ఆ రీతిగా మా జీవితాలు కాపాడున్నట్లుగా కృప చూపండి. మీ సన్నిధి మీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. బలహీనత నుంచి మాకు విడుదల దయచేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నాయన మీ పాద సన్నిధికి పరలోక రాజ్యం చేరినట్లుగా కృప చూపమని నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుతున్నాం తండ్రి. ఆమేన్.